అరే పాలల్లో వెన్న శాతం ఉండాల్సిన దానికంటే 1% ఎక్కువే ఉంది కదా. అసలు మీరు పాలు లేవు, నెయ్యి లేదు, వెన్న లేదు, అసలు ఏమీ లేదని ఇది ఒక సింథటిక్ నెయ్యి, టాయిలెట్లో కలిసే నెయ్యి అని చెప్పేటువంటి దుస్సాహసం చేయటానికి మీకు అధికారం ఎక్కడుంది? పయ్యావుల కేశవ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రజలకి ఎందుకు? నేను యాక్చువల్గా ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు చెప్దాం అనుకున్నా. సరే మరీ డీటెయిల్గా వెళ్ళిపోతే కరెక్ట్ కాదు, ఇది కోర్టు కాదు ఆర్గ్యుమెంట్ చేయడానికి. మరీ పీస్ మెయిల్ చేయటం దేనికి? ఇప్పటికే నెత్తి నోరును చెంగేసుకొని ఏడుస్తున్నారు ఈ కూటమి నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గోల పెట్టేస్తున్నారు ఏంటి ఇట్ట జరిగిపోతుంది అని. ఇంకా వద్దు, మనం ఇవన్నీ చెప్పి వాళ్ళని బదనాం చేయటం ఎందుకు అని చెప్పి నేను కొంత రిస్ట్రెయింట్ పాటించి, ఎందుకంటే వాళ్ళు ఆగుతారేమో అని. ఓటమిలో వారికి నేను చెప్పాల్సిన రిక్వెస్ట్ చెప్పా, సార్ ఇంకొద్దు ఆపేయండి, ఇది రాష్ట్ర ప్రజలకి వెళ్ళింది అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, దీని మీద ఎంత డిస్కషన్ తగ్గిస్తే అంత మంచిది. నేను వారిని రిక్వెస్ట్ చేసి కూడా చెప్పా, అబ్బే మా దగ్గర ఏబిఎన్ ఉంది కొట్టో, మా దగ్గర TV5 ఉంది వేసేయి, మా దగ్గర మహా టీవీ ఉంది పెట్టో, డిబేట్లో రమణ లోడ్ ఎత్తరా అన్నట్టు ఎత్తండి రా బాబు లోడు, కొట్టండి రా బాబు డప్పులు అని పేపర్ల నిండా బ్యానర్ హెడ్డింగ్లు, సోషల్ మీడియా నిండా బ్యానర్ హెడ్డింగ్లు. ఏంటి సార్ ఇది? అంటే ఎదుట వినేవాడు చెమటోడైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడినట్టు ఉంటుంది మీరు మాట్లాడే మాటలు. అంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళలా కనబడుతున్నారా, లేకపోతే మాలాంటి కాస్త కోస్త చదువుకున్న వాళ్ళకి వాస్తవాలు తెలియచెప్పేటువంటి అవకాశం లేదనుకుంటారా? అంటే వచ్చి మంత్రులు కూర్చొని ఒక 10 మంది కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీ నలుగురు మీడియాను కూర్చోబెట్టుకొని మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటారా? ఈ మిల్క్ లేని చోట మిల్క్ ఎందుకు వచ్చింది? పయ్యావుల కేశవ్ని అడుగుతున్నాను, నీ ఇన్వెస్టిగేషన్ ఏంటే? నీ ఇన్వెస్టిగేషన్ ఏం రివీల్ చేసింది? మిల్క్ లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు వచ్చింది? పాలను పరిశీలించేటువంటి పాలలో వెన్న శాతాన్ని పరికరించే మీ NDDB రిపోర్ట్ ప్రపంచానికి పెట్టండి. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీరు అన్నారు కదా పబ్లిక్ డొమైన్లో NDDB రిపోర్ట్ పెడతాను, పెట్టండి, దమ్ముంటే రిపోర్ట్ పెట్టండి, చర్చ పెట్టండి దాని మీద. NDDB రిపోర్ట్లో 57 ఐటమ్స్లో పాలు లేకుండా నెయ్యి ఎట్లా వచ్చింది, వెన్న లేకుండా నెయ్యి ఎట్లా వచ్చింది, మీ రిపోర్ట్లో పాల శాతం వెన్న శాతం ఎందుకు వచ్చింది, NDDB రిపోర్ట్ పెట్టండి. ఆగమని చెప్పినా మీరు ఆగట్లా. ఈరోజు ఫైనల్గా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాల్లో మేము ఈ నెయ్యిలో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఏదో ఒక రిపోర్టు వచ్చేంత వరకు వీళ్ళు ఆపరండి. ఇప్పుడు అది వాళ్ళకి రావాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా వీళ్ళందరూ ఒక పార్టీకి వ్యతిరేకమయ్యేటట్టుగా మీరు పన్నిన పన్నాగంలో రేపొద్దున ఇది వచ్చేంత వరకు ముఖ్యమంత్రి ఆపరు, పవన్ కళ్యాణ్ ఆపరు. ఈ సనాతన ధర్మాధికారి, హిందూ ధర్మాధికారి ఈరోజు కబుర్లు చెప్తున్నాడు. ఏమని? ఒక ముఖ్యమంత్రిని నేను అంటానా? మరి ఈ శుద్ధపోసు కబుర్లు ఇంతకుముందు ఏమైనాయి నాయన? ఏమైనాయి ఇంతకుముందు శుద్ధపోసు కబుర్లు? కనకదుర్గమ్మ మెట్లు కడిగావు కదా, ఏమైంది నాయన? తిరుమలకి వెళ్ళి రెడ్ చొక్కా పట్టుకొని పిలక ఒట్టేసుకొని నేను అనాపాలజిక్ సనాతిని అన్నావు కదా, అప్పుడేమైంది నాయన? 1,00,000 కోట్లు 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించారు, ఆ 1,00,000 లడ్లు తిని పందికొవ్వు తిన్నారు అని చెప్పింది ఏమైంది నాయన? ఈరోజు టర్న్ అయిపోయినావు, సినిమా స్క్రిప్ట్ అనుకుంటున్నావు ఏంటిది? ఒక్కసారి మాట్లాడిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఇట్ విల్ బీ ఆన్ రికార్డ్, గుర్తుపెట్టుకో, ఉంటుంది రికార్డుగా. నీ ఇష్టం వచ్చినట్టు సినిమా డైలాగ్ అనుకుంటున్నావు ఏంటి మార్చేయడానికి? ఈ సీన్ పోయి ఆ సీను డిలీట్ చేసి ఎడిటింగ్లో మార్చేసి పెట్టేంత సీన్ లేదు నాయన. ఇది పాలిటిక్స్, అది సినిమా. నేనేదో తప్పుడు డైలాగ్ చెప్పానులే, కట్ చేయబోయిన ఎడిటర్ని అడిగితే ఆయన కట్ చేసి మళ్ళీ ఇంకొకరిని అతికిచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పించి పెట్టేస్తాడు అనుకుంటున్నామేమో. అట్లాంటివి ఉండవు నాయన. ఇది రాజకీయం, సినిమా కాదు. సినిమా అయితే కట్లు పేస్ట్లు ఉంటాయి, ఎడిటింగ్లు ఉంటాయి, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు. ఇది ఉండదు కదా, మనమే మాట్లాడాలి, మనమే యాక్షన్ చేయాలి. సో ఈ NDDB రిపోర్టు కట్ చేస్తే ఈ NDDB రిపోర్ట్లో పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసిందని వచ్చింది అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన కబుర్లని చెప్పేశారు. తర్వాత సిట్ ఏం చేసింది? సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ఈ సిట్టు ఈ నెయ్యిని మరి వాళ్ళు పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసిందా లేదో సిట్ ఫైండింగ్ ఇవ్వాలి కదా తమ ఛార్జ్షీట్లో. దీన్ని వీళ్ళు NDRI కర్మాల్
ఎన్డీఆర్ఐ కర్నాల్ అనేది మీకు ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది హర్యానాలో ఉంటుంది. ఎన్డీడీబీ గుజరాత్లో ఒక ఇన్స్టిట్యూషన్. ఎన్డీడీబీ గుజరాత్లో వీళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్లో దీన్ని పరిశీలించి పందికో వెతుకో వచ్చిందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత సిట్ ఏం చేసింది, ఛార్జ్ షీట్లో 210వ పేజీలో రాసింది, డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ 4 sealed ghee samples drawn by TTD tankers from AR Dairy Foods Private Limited on 6/7/2024 12/7/2024 at TTD warehouse godown number 4 Tirumala 6/7/2024 12/7/2024లో తిరుమలలో డ్రా చేసినటువంటి 4 ఘీ శాంపిల్స్ని మరలా వీళ్ళు తీసుకొని వీళ్ళు ఏం చేశారు, ICAR NDRI కర్నల్ హర్యానాకి పంపించారు ఫర్ ది టు టెస్ట్ ఫర్ ది ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ అండ్ అదర్ యానిమల్ ఫ్యాట్స్. అసలు దీంట్లో యానిమల్ ఫ్యాట్లు ఉన్నాయా లేవా? లార్డ్ అంటే పందికొవ్వు, ఎద్దుకొవ్వు, ఇది ఉందా లేదా? ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్టు, గవర్నమెంట్ రిపోర్ట్ పంపించినటువంటి శాంపిల్ ప్రకారం వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఎన్డీడీబీ రిపోర్టు గుజరాత్ వాళ్ళు మాకు ఇవన్నీ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు కాబట్టి మేము మాట్లాడాం, మాదేం తప్పు లేదు అని శుద్ధపసు కబుర్లు ఎవరైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారో, ఐటీ శాఖ మంత్రి ఎవరైతే చెప్తున్నారో, ఇది కరెక్టా కాదా అని దీనికంటే బెటర్గా ఉన్నటువంటి ఇంకో ల్యాబు, ఈ ల్యాబు హర్యానాలో ఉంటుందండి. దీని పేరు ICAR NDRI ఇన్స్టిట్యూషన్. దీనికి పంపిస్తే ఫర్ ది ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ అండ్ అదర్ యానిమల్ ఫ్యాట్ NDRI కర్నాల్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ డేటెడ్ 16/5/2025 మే నెల 2025లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో స్టేటెడ్ దట్ all 4 samples were analyzed using PCR based method, reference number NDR DC VS SOP limit of detection of LOD not detected in any of 4 items. ఈ 4 ఐటమ్స్లో ఎక్కడ కూడా పందికొవ్వు, ఎద్దుకొవ్వు అవశేషాలు ఉన్నట్టు లేవు అని ఇచ్చారు. ఈ రిపోర్ట్ కూడా ఎలా పంపించారో చెప్తాను నేను. వర్ సెంట్ త్రూ ది హానరబుల్ కోర్ట్. ఇది సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ తిరుపతి వారి యొక్క అనుమతితో, జడ్జి గారి యొక్క అనుమతితో ఆయన సీల్ వేసి శాంపిల్ వేసి ఇక్కడ కూడా రాశారు. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ షీ సో that fact substance of allegation so volunteered given their statement before the third additional junior civil judge court Tirupati. So ఈ శాంపిల్స్ హర్యానాలో ఉన్న పంపిస్తే ఇక్కడ ఏమీ లేవని వచ్చింది. పయ్యావుల కేశవ్ గారు చెప్తారు, హర్యానాలో ఉన్నటువంటి టెస్టింగ్ కంపెనీ కంట స్టాండర్డ్స్ లేవంట. హర్యానాలో ఉన్నటువంటి టెస్ట్ చేసేటువంటి దానికి ఈ పందికొవ్వు, ఎద్దుకొవ్వు కలిసింది అని చెప్పే టెస్ట్ చేసే ల్యాబొరేటరీకి ప్రాపర్ ఎక్విప్మెంట్ లేని కారణంగా వాళ్ళు అలాంటి రిపోర్ట్లు ఇచ్చారని గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఈరోజు ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఊరికి సరదాగా గూగుల్ని అడిగా, అరే బాబు ఎన్డీడీబీ గుజరాత్లో ల్యాబ్ గొప్పదా, హర్యానాలో ఉన్న ICAR ల్యాబ్ గొప్పదా, NDRI ల్యాబ్ గొప్పదా, ఈ రెండిట్లో ఏది సుపీరియర్ ల్యాబ్ అని చెప్పి నేను ఊరికే గూగుల్ని అడిగా. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మరి వాళ్ళు చెప్పిన అబద్ధాలను మనం కౌంటర్ చేయాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఉండవు కదా. సో ఏదో గూగుల్ తల్లి మహత్యమా అని చెప్పేసి మాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. దానికి గూగుల్ ఏం చెప్తుందంటే, NDRI కర్నాల్ ఈజ్ జనరల్లీ కన్సిడర్స్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ డైరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ ఇండియా as a deemed university with a top NIRF ranking second in the world 2025. 2025లో ప్రకటించినటువంటి యూనివర్సిటీస్లో NDRI ఇండియాలోనే నెంబర్ 2 ల్యాబ్ అంట. అంటే సిట్టు వెరిఫై చేయమని ఈ శాంపిల్స్ని తీసి పంపించినటువంటి ల్యాబ్కి స్టాండర్డ్స్ లేవు అని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నట్టుగా, ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా ఈ ల్యాబు, హర్యానాలో ఉన్న ల్యాబు దేశంలోనే నెంబర్ 2 ఇన్స్టిట్యూషన్. ప్రైమరీ NDDB ల్యాబ్ గుజరాత్ పరిస్థితి ఏంటి అంటే,
primarily focused on development of projects, policy and the field level implementation of dairy cooperative structures. ఈ ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్కి పంపించిన వీళ్ళు ఎవరైతే కూటమి ప్రభుత్వం పంపించిందో ఆ ల్యాబు ప్రైమరీగా ఫోకస్డ్ ఎక్కడ ఉంటుందంటే ప్రాజెక్ట్స్ మీద, పాలసీ డెసిషన్స్ మీద, ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది తప్ప కంపేర్ టు హర్యానా ల్యాబ్తో పోల్చుకుంటే ఇది కొన్ని వందల రెట్లు సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి ల్యాబ్. ఫర్ పర్సూయింగ్ అ డిగ్రీ అండ్ స్పెషలైజ్డ్ రీసెర్చ్ ఎన్డీఆర్బీ కర్మల్ ఈజ్ ది సుపీరియర్ చాయిస్. ఏమయ్యా ఫైనాన్స్ మినిస్టర్, చదువుకున్నావా, కొన్నావా? చదువుకొని వస్తే కొద్దిగా అర్థమవుద్ది, చదువు కొంటే వస్తే అర్థం కాదు. పోనీ మన పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయనకు అర్థం కాదు, ఎందుకంటే పాపం ఆయన 10th క్లాస్తోనే ఉద్యోగం ఆయన ఆఫ్ చేశాడు, ఎక్కడ చదవాలో అర్థం కాక. ఇంటర్మీడియట్ ఒక చోట, డిగ్రీ ఒక చోట, ఎంటెక్ ఒక చోట, బీటెక్ ఒక చోట, తర్వాత చీరాల్లో, బాపట్లో ఈ ఎన్ని కాలేజీలు అందరూ అడ్మిషన్స్ ఆఫర్ చేయడంతో ఆయన ఏ కాలేజీలో చదవాలో అర్థం కాక ఆయన అంటే ఆఫ్ చేశాడు, ఆయనకు అర్థం కాదు. పక్కన కూర్చున్న ఫైనాన్స్ మినిస్టర్ నీకైనా తెలుస్తుంది కదా. మనమైనా కాస్త గూగుల్ చేసుకోవాలి కదా. హర్యానాలో ఉన్నటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషను కంపేర్ టు గుజరాత్తో పోల్చుకుంటూ కొన్ని వందల రెట్ల సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసి దీంట్లో పందికొవ్వు ఎద్దుకోలువు లేదు అని చెప్పిన అంశము మీకు ఆమోదయోగ్యం కాదు, బికాజ్ మీకు అనుకున్నట్టుగా రిపోర్ట్ రాలేదు.